Preview. అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేఫ్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ జరగడానికి ఇంకా కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారాలలో జోరు పెంచారు. గుంటూరు జిల్లా తాడికొండలో ప్రజాబలం బహిరంగ సభలో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ తెక్కలోడికి గనుక ఓటు వేస్తే ఏం జరిగిందో చూశారు. మళ్లీ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రికి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పచెబితే సర్వనాశనం చేసేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజధాని ఊసే లేదు. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతికి ఏర్పాటు చేశారు. దానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మద్దతు తెలిపింది. కానీ 2019 ఎలక్షన్లో అధికారులకు వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని తీసేసి 3 రాజధానులు అనే కొత్త డ్రామాకు తెరతీశాడు. ఈ తలతిక్కల ముఖ్యమంత్రి అమరావతి రాజధాని తీసేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అది నెరవేరలేదు. అమరావతి రాజధాని కోసం అక్కడ రైతులు సుమారు 35,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతుల కన్నీరు వృధాగా పోదు. అందుకే రైతులకు అండగా కేంద్రం నిలబడింది. చంద్రబాబు అయిన నేను నిలబడ్డాను. ఆ దేవుడు కూడా రైతుల కన్నీటి గాథ విన్నాడు కాబట్టే అమరావతిని రాజధానిగా నిర్మించాలని చెప్పి కేంద్రం కూడా ఒప్పుకుంది. హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డికి మొట్టికాయల మీద మొట్టికాయలు వేసింది. ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అమరావతి దారిని మార్చడానికి వీలు లేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రాజధాని అంటే కనపడే బిల్డింగులు కాదు, అది కొన్ని వేల మంది రైతులు కన్నీటి గాథ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం లేదు. అధికారంలో వచ్చిన దగ్గర నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిదాన్ని పోల్చడానికి ప్రధాన ప్రాధాన్యం ఇచ్చాడు. ఇలాంటి మహాఘనుడు, మహామేధావి ఆంధ్ర రాష్ట్ర తుగ్లక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ఓటు గనుక వేస్తే మీ బ్రతుకులను బస్టాండ్ పాల్ చేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం హామీల మీద హామీలు ఇచ్చాడు. కానీ నెరవేర్చింది చాలా తక్కువ. ఒకవేళ నెరవేర్చినా కొన్ని ఉన్నా అందులో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మన దగ్గర నుంచి లాక్కుంటున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే. 2024లో అధికారంలోకి వచ్చేది మన టీడీపీ ప్రభుత్వం. లేదా ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. తిన్నది అంతా కక్కిస్తా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నేను కాపాడుకుంటా, మీకు మంచి భవిష్యత్తు నేను ఇస్తా అంటూ చంద్రబాబు నాయుడు గుంటూరు బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.